ఇది 2 క్వశ్చన్స్ నేను అడగదలుచుకున్నాను. ఉద్యమకారుల పక్షాన వాస్తవంగా ఏంటంటే తెలంగాణ ఉద్యమం అంటే చాలామంది కేవలం టీఆర్ఎస్ఏ అనుకుంటారు. రఘునందన్ అన్న కూడా మొదటి నుంచి టీఆర్ఎస్లో ఉన్నాడు కాబట్టి నేను ఇంతకుముందు బండి సంజయ్ కుమార్ గారిని తర్వాత బీజేపీ పెద్దలను ప్రెస్ మీట్ సందర్భంగా మీట్ ద ప్రెస్లో అడిగినాను. వాస్తవంగా తెలంగాణ ఉద్యమకారులు రకరకాల భావసార వ్యాప్తం ఉన్నటువంటి వాళ్ళు ఎవరి స్థాయిలో వాళ్ళు ఉద్యమం చేసిరు. వాళ్ళు కొంతమంది జేఏసీలో కూడా పనిచేసిరు. కానీ ఈరోజు భారతీయ జనతా పార్టీ మద్దతు ఇవ్వకపోతే తెలంగాణ వచ్చేది కాదు. సుష్మా స్వరాజ్ గారి ఆ గొంతుక విని ఆనాడు ప్రశ్నిస్తే సోనియా గాంధీ భయపడి బిల్లు పెట్టింది, ఆమోదమైంది. ఆ బాధ్యత కూడా మీలోనే ఉంది. కానీ మీరేమనుకుంటున్నారంటే కేవలం హిందూ తత్వం, రాముని తత్వం అనే టైప్లో మీరు పోవడంతో ఏంటంటే నికార్సైన నిజాయితీ పరులైనటువంటి ఉద్యమకారులకు న్యాయం జరగడం లేదు. ఇప్పుడు కాంగ్రెస్ ఏదైతే ఇచ్చినటువంటి 6 హామీలలో భాగంగా 6వ హామీ పెండింగ్ ఉంది. అదేంటంటే ఉద్యమకారులకు 250 గదాల స్థలం ఇస్తామన్నారు. దాన్ని ఎట్లా ఎట్లా తీసుకోవాలా, ఎట్లా పరిగణలోకి తీసుకోవాలంటే కోర్టు కేసులు ఉండాలంట, జైలుకు పోయి ఉండాలంట, ఆ జైల్లో నీ నంబర్ ఎంత అని చెప్పి అడుగుతున్నారు. కాబట్టి ఏంటంటే నిజమైన నికార్సైన ఉద్యమకారినిగా అదే టీఆర్ఎస్ పార్టీలో మొదటి నుంచి ఉన్నటువంటి మీరు ఇప్పుడు ఉన్నటువంటి ఉమ్మడి జిల్లాకు అధ్యక్షునిగా పనిచేశారు. అంతకుముందు అక్కడ మీరు జర్నలిస్టు కూడా పనిచేశారు. ఉద్యమకారుల పరిస్థితి ఎంత ఘోరంగా ఉందంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను కూకట్పల్లిలో ఉంటా. కూకట్పల్లిలో ఉద్యమకారులు పనిచేసినటువంటి ఉద్యమకారుడు చనిపోతే అలా భార్యకు 2000 పెన్షన్ ఇవ్వలేరు. కానీ దళిత బంధు సీమాంధ్ర ప్రాంతం నుంచి వచ్చినటువంటి వాళ్లకు 100 మందికి దళిత బంధు ఇచ్చారు. ఒక దళిత బంధు 10 లక్షలు, 2000 పెన్షన్ ఏమో గత ప్రభుత్వం ఇవ్వలేదు. ఈ ప్రభుత్వం ఏమో కేసు ఉందా, జైలు ఉందా, జైలు ఉంటే నీ నంబర్ ఏందని అడుగుతున్నారు. ఈ విషయం ఒకటి. తర్వాత మీ భారతీయ జనతా పార్టీకి అనుబంధంగా పనిచేస్తున్నటువంటి సీనియర్ జర్నలిస్టులు మా కప్పరన్న, తర్వాత మా కృష్ణమూర్తి అన్నకు మీరు మీ కేంద్ర ప్రభుత్వ స్థాయిలో వారికి ఏమైనా పదవులు ఏమైనా ఇస్తారా అని చెప్పేసి నా వ్యక్తిగతంగా నేను కోరుకుంటున్నా. సో వెంకట్ నేను కలిసి ఇండస్ట్రియల్ ఏరియాలో కంట్రిబ్యూటర్లుగా కలిసి మేమిద్దరం కూడా జర్నీ స్టార్ట్ చేసినాం. తెలంగాణ ఉద్యమంలో కూడా చాలా కాలం కలిసి పనిచేసినాం. పటాన్చెరు, రామచంద్రపురం, బిహెచ్ఎల్లో. తర్వాత వారు కూకట్పల్లికి షిఫ్ట్ అయినారు. అన్న మీరు ఇచ్చినటువంటి అమూల్యమైనటువంటి సూచనలను తప్పకుండా పాటిస్తాం. తెలంగాణ ఉద్యమంలోంచే రాజకీయ అరంగేటం చేసిన వాళ్ళం కాబట్టి ఉద్యమకారుల కష్టం మాకు తెలుసన్న. కాంగ్రెస్ ఏం చేసింది, టీఆర్ఎస్ ఏం చేసింది అనేది పక్కన పెడితే నిజంగా ఉద్యమకారులను గుర్తించి గౌరవించి ఉద్యమకారుల ఆకాంక్షల్ని ఎట్లాంటి ప్రతిఫలాపేక్ష లేకుండా పార్లమెంట్లో బేషరతుగా నిజాయితీగా మద్దతు ఇచ్చి తెలంగాణ ఉద్యమకారులని, తెలంగాణ గడ్డను కాపాడుకోవాలనే లక్ష్యంతో నాడు శ్రీమతి సుష్మా స్వరాజ్ గారు ఆ బిల్లుకు మద్దతు ఇచ్చింది. కాబట్టే భారతీయ జనతా పార్టీలో విద్యార్థుల ఆత్మహత్యలు ఆగినాయి. తెలంగాణ రాష్ట్రం అనేటువంటి స్వప్నం సాకారమైందన్న. మిగిలిపోయినటువంటి కొన్ని అంశాలని ఖచ్చితంగా చూస్తాం. మా పార్టీలో మీరు అన్నట్టు మా పార్టీలో పనిచేసేటువంటి కార్యకర్తలకి, జర్నలిస్టులకి, నాయకులకి అందరికీ సరైన సమయంలో సరైన గుర్తింపు వస్తుంది. అట్లే భవిష్యత్తులో మీరు కోరుకున్నటువంటి వాళ్ళకు కూడా సరైన రీతిలో గుర్తింపు వస్తుందని ఆశపడదాం.